మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఫిబ్రవరిలో ఏమైంది, చంద్రగ్రహణం ఫస్ట్ వచ్చింది, తర్వాత సూర్యగ్రహణం వచ్చింది. ఇప్పుడు సూర్యగ్రహణం ఫస్ట్ వస్తుంది. ఆగస్టు 12 సూర్యగ్రహణము, ఆగస్టు 28 చంద్రగ్రహణం. ఈ మధ్య కాలం గ్రహణ వేదకాలం అంటారు. ఈ మధ్య కాలంలో గర్భిణీ స్త్రీలు ఎక్కడికి ప్రయాణంకి వెళ్ళకూడదు, ఎక్కడ ప్రయాణాలు చేయకూడదు, ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. ఈ మధ్య కాలంలో, ఈ మధ్య కాలం మొత్తం కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చే టైమే. ఏది నేను చెప్పిన 7, 8, 9 గర్భాలు. బేసిక్ గా కన్సీవ్ అయినప్పటి నుంచి వాళ్ళు కూడా వెళ్ళకపోవడమే మంచిది. కాకపోతే అందులోపల తీవ్రతరం ఎవరికి ఉంటుందంటే వీళ్ళకు ఉంటుంది. నేను నా రీసెర్చ్ ప్రకారం నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, ఈ గర్భములో అంటే నేను సైంటిఫిక్ గా కూడా రీసెర్చ్ చేశాను. ఎందుకోసం అంటే నేను చదివింది ఎంఎస్సి యోగా థెరపీ మణిపాల్ యూనివర్సిటీలో చదివాను కాబట్టి నేను అటుపరంగా కూడా రీసెర్చ్ చేశాను. ఇప్పుడు ఇబ్బందులు వస్తాయి, దోషాలు అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. ప్రాపర్ దానికి నేమ్ ఏముంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఒకటి, ఏ గర్భిణీ స్త్రీ అయితే పిల్లలు ఉండగా గ్రహణం జరిగేటప్పుడు ఆ విచ్చలవిడిగా తిరుగుతారో వాళ్ళకి ఏ ప్లాస్టిక్ ఎనీమియా వస్తుంది, అంటే రక్తహీనత ఏర్పడుతుంది వాళ్ళకి. అది కాకుండా పిల్లలకి బ్లడ్ ఏదైతే సర్కిల్ తల్లి హార్ట్ బీట్ నుంచే సర్కిల్ అవ్వాలి. సో అక్కడ ఏమవుతుందంటే పిల్లల బ్రెయిన్ కి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బ్లడ్ సర్క్యులేషన్ జరగదు, లేదా వెళ్ళిన బ్లడ్ క్లాట్ అవ్వడమో ఏదో జరుగుతుంది. దానితో వాళ్ళు ట్యూమర్ తోటి, బ్రెయిన్ ట్యూమర్ తోటి అయినా పుడతారు, లేదంటే ఆటిజం తోటి పుడతారు. సో ఏదో ఒక వైకల్యం తోటి పుట్టడం జరుగుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది వర్షాకాలంలో వస్తుంది కాబట్టి, చాతుర్మాస్య వ్రత సమయంలో వస్తుంది కాబట్టి ఆకుకూరలు తినకండి. ముద్దపప్పు తినండి, అన్ని బీజాలు పప్పులు చేసుకొని తినండి. ఆకుకూరలు తినకండి. ఆకుకూరలు నిషిద్ధం. ఎందుకోసం అంటే ఇది మనకి కరెక్ట్గా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొదలు ఆషాఢ తర్వాత భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు ఈ 1 month టైపు మనము ఏవి తినకూడదు. ఇప్పుడు సేమ్ అదే భాద్రపద పౌర్ణమి వరకు, ఆషాఢం శ్రావణ పౌర్ణమి వరకు ఏంటంటే మనకి శాఖావ్రతం ఉంటుంది కాబట్టి ఆ కూరలు తినకూడదు. కాబట్టి మనం ఇక్కడ చాలా అబ్జర్వేషన్ చేసుకొని గర్భిణీ స్త్రీలు ఆకుకూరలు ఎక్కువగా తినకండి. కూరగాయలు ఆకుకూరలు తక్కువ చేయండి. మంచిగా జీడిపప్పులు తినండి, వంటలు చేసుకొని తినండి, పప్పులు ఎక్కువ తినండి. తింటే తినొచ్చు కానీ మీ అబ్జర్వేషన్లో ఉండదు. ఎందుకోసం అంటే ఈ సమయంలో ఏం జరుగుతుందంటే విష జంతువులు విషం కక్కే సమయం ఇది. సో ఆ విషం కక్కినప్పుడు అవి ఆకుకూరల మీద పడ్డమో దేని మీద పడ్డమో జరగడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ శాఖావ్రతం చేసేటప్పుడు ఎవరు తినకూడదు, కానీ ముఖ్యంగా మనకి ఫ్యూచర్ జనరేషన్ గర్భిణీ స్త్రీలే కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు. గురుగారు, ఎందుకు అసలు సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, సమయం తెలుసుకోవచ్చండి? ఈ సూర్యగ్రహణము పరాభవనవ సంవత్సరము ఆషాఢ మాసము అమావాస్య రోజున మన భారతదేశ కాలమాన ప్రకారము రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యి 1:30 వరకు ఈ గ్రహణం ఉంటుంది, సూర్యగ్రహణం. అయితే ఇది మన భారతదేశంలో కనబడదు. దేవస్థానాలు క్లోజ్ చేయడము, తర్వాత పట్టు స్నానాలు, విడుపు స్నానాలు ఏవి ఉండవు. ఇది మనకి వర్తించదు. కాకపోతే గ్రహణ వేద మాత్రం అందరికీ వర్తిస్తుంది. గ్రహణ దోషము వస్తుంది. అసలు భారతదేశంలో అయితే కనిపించదు. మనకి నియమాలు ఏమి లేవు. అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్లకు, దోష పరిహారం చేసుకునేటువంటి వాళ్ళకి ఇది పర్వకాలం, పర్వకాలం కాబట్టి పర్వకాల రీత్యా మనం చేసుకోవచ్చు. కానీ ఒక అవకాశం ఇది నిజంగా చెప్పాలంటే, మీరు అన్నట్టు ఇలాంటి ముఖ్యమైన తిథులు రోజులు వినియోగించుకోవాలి దోష నివారణకి వాటికి. అలాగే ఇక 12 రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉందో అది ఖచ్చితంగా మిమ్మల్ని అడగాలి గురువుగారు. ఎందుకంటే మేము గతంలో కూడా అలా ఒక్కసారి రీచెక్ చేసుకున్నా అలాంటి పరిస్థితే జరిగింది కదా, చాలా అంటే ఆ ప్రొడిక్షన్ కరెక్ట్ అయింది కదా అనే భావన వస్తుంది మీ వీడియోస్ చూసినప్పుడు. సో 12 రాశుల వారు కూడా ఎదురు చూస్తున్నారు. మరి వారిపైన ఈ సూర్యగ్రహ ప్రభావం ఎలా ఉంటుందంటారు? 12 రాశుల్లో ఈ సూర్యగ్రహణము సింహరాశిలో మఘా నక్షత్రంలో ఏర్పడబోతుంది. కాబట్టి మఘా నక్షత్రం వారికి, సింహరాశి వారికి ఈ గ్రహణం మంచిది కాదు. ఆత్మన్యూనత ఏర్పడుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, ఎక్కడి లేని ధైర్యము, దుఃఖము కలుగుతాయి, అవమానాలు ఏర్పడతాయి. సో లేనిపోని రూమర్స్ మీ మీద క్రియేట్ అవుతాయి, బాధపడతారు. సో చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయి సింహరాశి వారికి.
జన్మస్థానములో ఎప్పుడైతే గ్రహణం ఏర్పడుతుందో మీ యొక్క ఉనికికి కష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉన్నట్టుండిగా ఉద్యోగం వెళ్ళిపోతుంది, ఉన్నట్టుండి మీ ఆఫీస్లో మీరు మంచిగానే ఉంటారు, ఏదో రూమర్స్ క్రియేట్ అయిపోతాయి, మీరు మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేయడమో లేకపోతే ఏదో ఒకటి అందరూ మిమ్మల్ని అవమానించడమో ఇట్లాంటివి ఏదో ఒకటి జరుగుతాయి. కాకపోతే ఇది ఛాలెంజింగ్ టైంగా తీసుకోవాలి. అవును గురుగారు చెప్పినట్టుగానే ఈ గ్రహణం టైంలో నాకు ఇలా జరగాలి, జరుగుతుంది, ఓకే ఇది విధి నాది కాదు, సో నేను దీన్ని ఛాలెంజ్ ఫేస్ చేస్తాను, ధైర్యంగా ఛాలెంజ్ ఫేస్ చేస్తాను. సో సింహరాశి వారికి ఇది మంచి టైం కాదు. సింహరాశి వారికి ధైర్యము నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి టైం అయితే కాదు సింహరాశి వారికి. కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎట్లాగో ఇప్పుడు మనకి గురుగ్రహం కూడా మారింది, ద్వాదశ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. లేనిపోని దాంట్లోకి వేళ్లు పెట్టకండి, మీది కాని పనిలోకి మీరు చేయబెట్టకండి. ఓకే, ఏ మీకు సంబంధం లేని పని జోలికి వెళ్ళకండి. మీ పని ఏదో మీరు జాగ్రత్తగా చేసుకోండి, ఎవరు ఏదైనా సరే పట్టించుకోకండి సింహరాశి వారు. ఆ తర్వాత ద్వాదశ రాశి గ్రహణము ద్వాదశ స్థానం. ఎవరికి ద్వాదశ స్థానంలో జరుగుతుంది అంటే కన్యా రాశి వారికి గ్రహణం ద్వాదశ స్థానంలో, సింహం కాబట్టి. సో కన్యా రాశి వారికి గత ఫిబ్రవరి నుంచి అంటే అప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం కూడా కన్యా రాశి వారికి పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు కూడా గురుగ్రహం ఎంత బలంగా ఉన్నా ఈ శ్రావణ పౌర్ణమి వరకు కన్యా రాశి వారికి 15 రోజుల్లో కూడా దెబ్బ కొడుతుంది. కాబట్టి కన్యా రాశి వారికి ద్వాదశ స్థానంలో ఉండడం మూలాన వ్యయము ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి, అనవసరమైన అప్పులు అవుతాయి. సో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఏ కొనుగోలు చేయకూడదు, ఏ అమ్మకాలు చేయకూడదు, ఏ అగ్రిమెంట్లు సిగ్నేచర్లు కన్యా రాశి వాళ్ళు ఈ టైంలో చేయకూడదు. ఈ 15 రోజుల కాలం కన్యా రాశి వారు మీ యొక్క కర్ణపిశాచిని తీసి పక్కన పెట్టేయండి. కర్ణపిశాచి అంటే ఏంటి? ఫోన్. ఈ దయ్యం మిమ్మల్ని చంపేస్తుంది. సో ఈ దయ్యం ఎక్కడ ఉన్నా చాలు మీ మైండ్ ని తినేస్తా ఉంటుంది. కర్ణపిశాచిని తీసి పక్కన పెట్టండి. ఎక్కడికైనా ఏ టెంపుల్కో ఎక్కడికో క్షేత్రంకి వెళ్ళిపోండి, ఉత్తరాఖండో బద్రీనాథ్ కేదార్నాథ్ ఎక్కడికో వెళ్ళిపోండి. గురుగారు ఫోన్ లేకపోతే ఎలా గురుగారు, ఫోన్ పేలు గూగుల్ పేలు ఎట్లా చేయాలి గురుగారు? ఓకే, అయితే డూ సెల్ఫ్ కంట్రోల్, ఎంత అవసరమో అంతవరకే వాడండి. సో అక్కడ వాడుకొని వెళ్ళండి. 15 రోజులు భగవత్ సేవలో ఉండండి. ఇంకా వేరే ఏ ఆలోచన వద్దు. ₹1 లాభం వస్తున్నది అని మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా, వస్తుందని చెప్పినా మంచిది, ₹1 కదా పోతే పోన్లే, 15 రోజుల దాకా నేను ఏం చెయ్య అనేటట్టుగానే ఉండండి. కాబట్టి ద్వాదశం అంటే వ్యయస్థానములో గ్రహణం జరిగితే మొత్తం మీ ఆస్తి అంతా లాగేస్తాడు. లాస్ట్ టైం అదే జరిగింది, కన్యా రాశికి అదే జరిగింది. సో కాబట్టి లాభాలన్నీ వెళ్ళిపోతాయి, డబ్బులన్నీ పోతాయి. కాబట్టి ఏది జరిగినా ఏదైనా ఆహా అవును చేద్దాం చూద్దాం అని అనండి తప్ప ఏది చేయకండి, తీసుకోవద్దు. నో డిసిషన్ టేకింగ్. కన్యా రాశి వాళ్ళు సేవలో ఉండాలి, భగవత్ సేవలో ఉండాలి. ఆ వ్యయం అంతా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి. వీలైతే శృంగేరి వెళ్ళండి, అక్కడ చంద్రశేఖర స్వామి వారిది మంచి దేవస్థానం ఉంటుంది. పక్కనే మీకు ₹1000కి 800 కూడా రూమ్లు దొరుకుతాయి. చక్కగా రూమ్ తీసుకోండి, రోజు తుంగా నదిలో స్నానం చేయండి. అమ్మవారికి ఒక 100 ప్రదక్షిణలు, అయ్యగారికి ఒక 100 ప్రదక్షిణలు. అయ్యగారికి సాయంత్రం, అమ్మగారికి పొద్దున ప్రదక్షిణలు వేసుకోండి, తినండి, పడుకోండి. ఇంకేం చేయకండి. తిన్నామా, పడుకున్నామా, ప్రదక్షిణలు చేసామా, సేవ చేసామా, తెల్లారిద్దాం చూడడం, అంతకు మించి వేరే ఏం చేయకండి. కన్యా రాశికి ఇదే వర్తిస్తుంది, అదేవిధంగా వృషభ రాశికి ఇదే వర్తిస్తుంది, మకర రాశికి కూడా ఇదే వర్తిస్తుంది, సింహరాశి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. 4 రాశుల వాళ్ళకి నేను చెప్పేది ఇదే. మన టైం బాగా లేదు అని అంటే గడ్డి పూసవతోటి కూడా మనకి హాని జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో నేను అదేదో సినిమా చూసాను, రవితేజది ఏదో క్రాక్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ సినిమా ఫస్ట్ సీన్ లోనే ఏం చూపిస్తా అంటే ఒక మేకు, ఒక నోటు, ₹50 నోటు, తర్వాత ఒక మామిడి పట్టు, ఈ 3తోటి సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. అది మనం ఆశ్చర్యపోతాం, ₹50 నోటికి ఎవడైనా జైలుకి పోతాడా అని అనుకుంటాం. సో అట్లాగే జరుగుతుంది మన జీవితం బాగాలేకపోతే అంతే. చిన్న చిన్న మామిడి ముక్కతోటి కూడా ఎందుకు వాల్యూ చేయని ఒక మేకుతోటి కూడా వాడి జీవితం పాడైంది అన్నట్టుగా. సో ఏ రూపంలో మనకి ఎక్కడ నష్టం జరుగుతుందో తెలీదు.